ఏంటి కొత్త చీర? ఏంటి విశేషం? ఇవాళ నా పెళ్లి రోజు. నీ పెళ్లి రోజా? అంటే నాకే సంబంధం లేదా? నీ కూడా కొత్త బట్టలు కొన్నానే. నాకా? ఎక్కడో అక్కడ. ఓహో, ఫోటోకు కొన్నావా? దేవుడు అయ్యో, ఏంటో ఏడుపు? నువ్వు చచ్చిపోతున్నా. అదిగో ఆ బల్లి ఈ అన్నంలో పడితే ఈ అన్నం నువ్వు తింటే చచ్చిపోతావే. అన్నిటికీ లేని ప్రమాదాన్ని అతిగా ఊహించుకుని ఏడవటం మీకు బాగా అలవాటైపోయిందబ్బా. మొన్న సినిమా హాల్లో కూడా అంతే. ఫ్యాన్లు ఊడిపోయి అందరి తలకాయలు సొరకాయలా తెగిపోయాయని ఊహించుకుని ఏడుస్తుంటే తన్నడానికి వచ్చారు కదా. అవును. ఇంకో బుద్ధి రాలేదా? ముందు మీరెళ్ళి కాస్త ఉద్యోగం సంపాదించుకురండి. ఎక్కడో ఓ మారుమూల గ్రామంలో మొదలైన ఈ సారా ఉద్యమం దావానలల్లా వ్యాపించి యావత్ భారతదేశ స్త్రీజాతి మొత్తం హర్షించేలా రూపుదిద్దుకుంది. కానీ ఈ గ్రామంలో సారా ఉద్యమం ఎందుకు ముందుకు సాగలేకపోతుంది? ఈ సారా కోట ఎమ్మెల్యే అమృతరావు సొంతం కాబట్ట సారా కోట ఛాయలకు వెళ్తుంటే రౌడీలు ఇష్టానుసారంగా కొడుతున్నారేనా? ఎందుకని ప్రశ్నిస్తున్నారు. మీ భర్తలు తాగొచ్చి మీ కడుపు మీద కొట్టడం కంటే ఆ రౌడీలు కొట్టే దెబ్బలేం గొప్పవి కావు. బాధల నుండి విముక్తి పొందాలంటే బాధితుల గుండెల్లో చైతన్యం ఉద్భవించాలి. ఏంటే సిటీ నుండి ఇక్కడికి వచ్చే లెక్చర్లు ఇస్తున్నావు? పెద్ద లీడర్ అయిపోతావనా? ఉపన్యాసాలు ఇవ్వాలని సరదా పడితే పడగదులని ముగ్గురు దగ్గర ఇచ్చుకో. ఇలా పరితెగించి ఉపన్యాసాలు ఇచ్చి మా ఊరి జనాన్ని పాడు చేయాలని చూస్తే అంతా వినండి. మన ఊరి ఎమ్మెల్యే అమృతరావే గవర్నమెంట్, నేనే పోలీసు వాడిని. మీ ఎమ్మెల్యే అమృతరావు ఈ ఊరు జనానికి గవర్నమెంట్ కాదు, సర్వెంట్. నువ్వు పోలీసు కాదు, వాడి పాలేరు. నీలాగా ఎంతమందిని చూడలేదురా. ఈ ఉద్యమం గురించి చెప్పడానికి నాకు హక్కు లేదు, కానీ మీ ఓటుతో పదవిలోకి వచ్చిన అమృతరావుని అడిగే హక్కు మాత్రం మీకుంది. అది మర్చిపోవద్దు. నా సహాయం కావాలంటే పోలీస్ స్టేషన్కు రండి. చీకట్లో రాళ్లతో మాట్లాడకుండా ఆపదలో చితికివేయండి చాలు. నేను మీ ముందుంటాను. డ్యూటీ టైంలో స్టేషన్ వదిలి బయటకు వెళ్తే సస్పెండ్ చేస్తాను. రేపు నేనే ఏదైనా పర్సనల్ వర్క్ చెప్పినా కూడా సారీ మేడం అనాలి. మైండ్ యూ, అప్పుడప్పుడు టెస్ట్ చేస్తాను. నమస్కారం. కొత్తగా వచ్చిన ఎస్ఐ కదండి? చాలా రోజులైంది. సుబ్బారావు మా ఇంటికి వచ్చి గేదెకేమో ఒంట్లో బాలేదు, కాస్త పంపిస్తారా? అలాగే. వెళ్ళి అదేంటో చూడు. అలాగే మేడం. టెస్ట్ ఉద్యోగం ఊడిపోద్ది. నేను రాను. 1 minute. వెళ్ళవయ్యా, నేను చెప్తున్నాను కదా. సారీ మేడం, డ్యూటీ సమయంలో ఎవరి పర్సనల్ వర్క్ నేను చేయను. ఈ ట్రిక్లని మనకి తెలియనుకుంది. నేను పంపిస్తాను, లోపలికి రండి. అమ్మో, పోలీస్ స్టేషన్ పోలీస్ వాళ్ళంటే నాకు భయం. మరీ చిన్నపిల్ల ఉన్నారు, జాగ్రత్తగా ఉండండి. వస్తాను. రామనాథం, నమస్కారం సార్. వాడిని బయటికి పంపించు. మేడం, ముందు ఈయన్ని బయటకు పంపించు. ఇది నా ఊరు, నా సొంత ఇల్లు. కానీ ఇప్పుడు ఇది పోలీస్ స్టేషన్ అండ్ ఐఎమ్ ఇన్ చార్జ్ ఆఫ్ ఇట్. మీకేమైనా కావాలంటే నన్ను అడగాలి. నిన్ను అడుక్కోవడానికి కాదు ఈ ఊరికి ట్రాన్స్ఫర్ చేయించింది, చెప్పు కింద వేసి అణగద్రొక్కడానికి. యూ ఫూల్. నిప్పును తీసుకెళ్లి చెట్టు త్వరలో దాస్తే అది అడవినే భస్మం చేస్తుంది. నన్ను ఎదిరిస్తే ట్రాన్స్ఫర్ చేయిస్తా. కాదు, నిన్ను ఇక్కడే ఉంచి చిత్రవధ అనుభవించేలా చేస్తాను. వాడిని ఎలా విడిపించుకోవాలో నాకు బాగా తెలుసు. మిస్టర్ అమృతరావు, నీ ఊర్లో నీ పోలీస్ స్టేషన్ లో నిన్ను అరెస్ట్ చేసి లోపలేస్తాను. దిస్ ఇస్ మై ఛాలెంజ్. ఇక్కడ కూడా చూసావా?
సత్య మాస్టర్ వస్తున్నాడు, నేనేని చెప్పు. దారిలో దొరికింది. నాకు అర్జెంట్ పనుంది. అనుకున్నాను, వెళ్ళరండి, నేను ఉంటాను. ఉంటావా? నేను ఇప్పుడు అప్పుడే రాను. అనుకున్నాను, మీరు వచ్చే వరకు మీ క్వార్టర్స్ లో నేను వెయిట్ చేస్తాను. అసలు నువ్వెందుకు వచ్చావు? నేను చాలా బిజీ. అనుకున్నాను, వచ్చే ఆదివారం. ఆదివారం అయితే నేను ఫ్రీ. ఆ రోజు పెళ్లి ముహూర్తం పెట్టుకుందావా అని. పెళ్ళా? ఆ తర్వాత 3 నెలల వరకు మంచి ముహూర్తాలు లేవండి. 3 నెలల వరకు నేను ఖాళీగా లేను. అనుకున్నాను. ఇక్కడ ఏం అనుకోవద్దు, ఇంటికెళ్ళి అనుకో. ఇది కూడా అనుకున్నాను. కొన్ని సంఘ విద్రోహక శక్తులు ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేస్తున్నాయి. పోలీసులు కూడా పట్టించుకోవడం లేదు. అందుకే నిరసనగా నిరాహార దీక్ష చేస్తున్నాను. ప్రభుత్వ ఆస్తులు అంటారేంటి? అవి సారా కొట్లు కదా. నేను లైసెన్స్ హోల్డర్ని మాత్రమేనయ్యా. సారా ప్రభుత్వానిది. అయ్యగారు సారా కొట్లు మూసేశారని సంకలు గుద్దుకుంటున్నారు కదా. ఇప్పుడు చూడండి, జనం అంతా ఆయన దగ్గర ఉన్నారు. రేపు ఆయన మినిస్టర్ అవుతారు. నమస్కారం అమృతరావు గారు. బాల్ రెడీ, 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 బాల్ రెడీ. మీరెందుకు ఈ నిరాహార దీక్ష చేస్తున్నారు? ఆయన మానేయడం కోసం. సారా కొట్టు మూసేయండి అని అడగడానికి మహిళలు వెళ్తే ఆ పెద్ద మనిషి రౌడీలను పెట్టి కొట్టించారండి. 4 అక్కడికక్కడే చచ్చిపోయారు, 3 ఆసుపత్రి పాలైపోయారు. మిగిలిన వాళ్ళ పొజిషన్ ఏంటో మనకు తెలవలేదు. మహిళా లోకంలో చైతన్యం వచ్చింది. అయ్యారు, ఇప్పుడు గాని ఎన్నికలు పెడితే మీరు ఎక్సైజ్ అయిపోవడం కాయండి. ఆగండి 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 ఆగండి. మీ ఉద్యమానికి చేయూతనివ్వడం కోసం నేను ఇప్పుడే నిరాహార దీక్ష విరమిస్తున్నాను. ఆపండి ఆపండి సోదరీమణులారా, అందరూ నాతో రండి. ముందుగా నా సారా షాపునే ధ్వంసం చేద్దాం. రండి. సారా 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 ఒక్కటే మన శత్రువు కాదు. మన కుటుంబాల్ని, ప్రాణాల్ని సర్వనాశనం చేస్తున్న మత్తు పదార్థాల్లో కళ్ళు, బ్రాందీ కూడా ఉన్నాయి. నా కళ్ళు బ్రాందీ సభలే పగొడుతున్నారా? లేదు, కళ్ళు బాగా విడుకొని ఏంటమ్మా ఇన్స్పెక్టర్, అట్లా టీవీలో మహాభారతం సీరియల్లో యుద్ధం సీన్ చూస్తాను పడతావు. అవతల బతుకు పేడ మీద కాలేజ్ సెట్ అయిపోతారు. వెళ్ళి ఆపో. ఆపడానికి నాకేం అభ్యంతరం లేదు. దానికి కూడా ఏమైనా ముహూర్తం ఉందా? పెంచుకున్న నీ పరువు ప్రతిష్టలు ఆ బ్రాందీ కళ్ళులాగే మట్టిలో కలిసిపోతాయేమోనని ఆలోచిస్తున్నాను. అది కరెక్టే. అమ్మో, ఆడికంటే పరువు నాది ఒక్కించి కూడా తగ్గడానికి లేదు. అమృతం అప్పించావా? ఇప్పుడు ఎన్నాళ్ళు సారా అమ్మిచ్చి అడగడానికి వచ్చిన మహిళల్ని రౌడీలతో కొట్టించి ఓటు సంపాదించి ఎమ్మెల్యే అయిన నీకు నా బ్రాందీ షాపును పగల కొట్టే హక్కు నీకు ఎక్కడదే? ఆ హక్కు నాకే ఉంది. అందుకే నా బ్రాందీ షాపుని నేనే నారాయణ నారాయణ నారాయణ